ప్రేక్షకులు ఎవరైతే వీక్షకులు ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు, క్లారిటీగా ఉండాలని చెప్పి నేను వెయిట్ చేసి మీరే మాట్లాడేది కానీ ఈ ప్రశ్న కూడా అందులో తీసుకోండి. ఎందుకంటే రాయపాటి అరుణకి బెదిరింపులట, మీ వాళ్ళే మీ ఎమ్మెల్యే గారు తాలూకా వాళ్ళే చేస్తున్నారట. అసలు ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా? మీకు కూడా ఆవిడ బాగా తెలిసిన ఆవిడ కదా, ఇది కూడా చెప్పండి, కంటిన్యూ చేయండి. ఒకటి, రాయపాటి అరుణక్కకు జరుగుతున్నటువంటి విషయం సోషల్ మీడియాలో గానీ ఏదైనా బెదిరింపులు వస్తే దానికి కూటమి ఖచ్చితంగా వాళ్ళ మీద ఎవరు చేసినా సరే ఆడబిడ్డ మీద కఠినమైన చర్యలు తీసుకుంటది. రెండవది, అక్కడ ఎమ్మెల్యే గారికి కానివ్వండి, ఇక్కడ బాలినేని గారికి కానీ వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి పర్సనల్ విషయాల్లోకి మేము ఒక స్పోర్ట్స్ పర్సన్ గా మేము ఆ విషయాల్లోకి ఎంటర్ అవ్వడం కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. ఎందుకంటే అవన్నీ చూసుకోవడానికి అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వాళ్ళు వాళ్ళ స్థాయిలో చూస్తారు. తోటి మహిళగా రాయపాటి అరుణక్కకి ఒకవేళ ఎవరైనా సరే బెదిరింపు కాల్స్ చేసినా లేదంటే అసహ్యకరమైనటువంటి పోస్టులు పెట్టినా ఆ పోస్టులు అనేది ఖచ్చితంగా పార్టీ కూటమి ప్రభుత్వం నోటీస్ లోకి వస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. మహిళని ఇబ్బంది పెడితే అది ఎటువంటి వారైనా ఏ పార్టీ వారైనా సరే, మా సొంత పార్టీ వాళ్ళైనా సరే ఉపేక్షించే పరిస్థితి లేదు. దానికి నేను సపోర్ట్ చేయను, ఖచ్చితంగా ఆడబిడ్డ పక్షాన్ని నిలబడతాం. ఇకపోతే పుణ్యశీల గారు ఇందాక చెప్పాను, స్టార్టింగ్ నుండి వస్తాను. జయప్రద గారు, యామిని గారు ఆడబిడ్డల జోలి, నేను ఆ చిన్న ఆ అమ్మాయిని హర్షారెడ్డి గారు ఎవరైతే ఉన్నారో అమ్మాయిని రాజకీయాలు లాగటం నాకు ఇష్టం లేదని ఫస్టే చెప్పాను. ఒకవేళ వస్తే అనే విషయం కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దాంట్లో భాగంగా యామిని శర్మ గారు, జయప్రద గారు, దివ్యవాణి గారి గురించి చెప్పారు. నేను చెప్పింది అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి గారైనటువంటి షర్మిలారెడ్డి గారి గురించి. తను వీళ్ళెవరూ కూడాను తనలాగా బయటకు వచ్చి ఎండ వాన చలి ఇవన్నీ తట్టుకొని వచ్చి ఎదుటి వాళ్ళ కామెంట్స్ ఏవైతే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం, ఒక ఆడబిడ్డ గడప దాటితే ఎన్నో ఫేస్ చేయాలి, అవన్నీ కూడా ఫేస్ చేసి నిలబడి పార్టీని నిలబెట్టి గెలిపించారు. అలాంటప్పుడు ఆవిడకి ఇచ్చిన ప్రయారిటీ ఏది అనేది నేను ప్రస్తావించినటువంటి విషయం. ఇంకపోతే వాడుకున్నారా వదిలేశారా పక్కన పెట్టారని వాళ్ళ అన్న చెల్లెలకి సంబంధించినటువంటి విషయం. అది రాష్ట్రంలోని ప్రజలందరూ చూస్తున్నారు. ఆ విషయానికి నేను ప్రత్యేకంగా క్లారిటీ ఇవ్వక్కర్లేదు. ఇకపోతే వీళ్ళెవరో కూడా, ఈ ముగ్గురు ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారు లేదంటే లోకేష్ అన్న గారు ఎవరైనా జైల్లో ఉంటేనో ఏదైనా అయితేనో పాదయాత్ర చేసి మరి పార్టీని బ్రతికించలా. రెండవది, వాళ్ళెవరూ కూడా ప్రక్కన పెట్టలా. వాళ్ళు విల్లింగ్లీ వాళ్ళు పక్కకు వెళ్లారు. కాబట్టి ఇక్కడ వాళ్ళకి షర్మిలారెడ్డి గారికి కంపేర్ చేయకూడదు. సెకండ్ థింగ్ వచ్చేసి, షర్మిలారెడ్డి గారి మీద ఇష్టమైనట్టు పోస్టులు పెట్టి వ్యక్తిత్వ హననం చేస్తూ అసలు రాజశేఖర రెడ్డి గారు కూతురే కాదు అన్న సమయంలో కూడా సొంత అన్నగారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుకోవటం నిజంగా విచారకరమైనటువంటి విషయం ఒక అన్నా చెల్లెలకు మధ్య. ఇకపోతే ఇలా సొంత చెల్లిని వ్యక్తిత్వ హననం చేసిన టైంలో కూడా వాళ్ళ సొంత సోషల్ మీడియాని ఖండించకపోవటం అది వాళ్ళ పార్టీ యొక్క సిద్ధాంతమేమో, అది నాకు అనవసరమైన విషయం. ఇకపోతే లక్ష్మీ పార్వతి గారి గురించి, లక్ష్మీ పార్వతి గారు అనే వ్యక్తి వలన ఎన్టీఆర్ గారి కుటుంబం మొక్కల చెక్కలయ్యి ఎన్ని ఇబ్బందులు పాలయ్యారో ఏం జరిగిందో చూస్తున్నాము. అది ఇప్పుడు సబ్జెక్ట్ కాదు, ఆ సబ్జెక్ట్ లోకి వెళ్తే ఇంకా చాలా జరుగుతుంది. ఇకపోతే అసెంబ్లీ విషయానికి వద్దాం. అసెంబ్లీ మా సోషల్ మీడియా గురించి మాట్లాడారు. మా సోషల్ మీడియాలో వాళ్ళ భారతీరెడ్డి గారి మీద ఒక అనుచిత వ్యాఖ్యలు చేశారు. మా సొంత పార్టీ కార్యకర్త సోషల్ మీడియా యాక్టివిస్ట్ చేబ్రోల్ కిరణ్ ని అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టినటువంటి పరిస్థితి మా పార్టీది. ఇకపోతే అసెంబ్లీ విషయానికి వద్దాం. అసెంబ్లీలో వీళ్ళు టైం ఇస్తారా? ఓకే, పుణ్యశీల గారు చెప్పినట్టు అది నేను చెప్పేది వాళ్ళు చెప్పేది కాదు, ఓకే. కానీ బాధ్యత ఏది? ఒకవేళ టైం ఇవ్వకపోతే మరి మీరు ప్రజల్లో ఉండేప్పుడు రిజైన్ చేయండి, ప్రజలతోనే ఉండండి, 29 లో తెలుసుకోండి, అంతే కదా. ప్రజలు మనకు బాధ్యత. ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం సార్, మా మీడియా ముందు నుంచి నిలబడి ఎందుకు చెప్పండి. సోషల్ మీడియాపై ఆంక్షలు ఉక్కుపాదం మోపుతున్నారట, అందరికీ వర్తిస్తుందా కొంతమందికి అన్నది వాళ్ళ ప్రశ్న. స్ట్రైట్ గా చెప్పండి, సింపుల్ గా. స్ట్రైట్ గానే చెప్తున్నాను సార్. ఇప్పుడే కదా చేబ్రోల్ కిరణ్ చూపించాను. ఇకపోతే సోషల్ మీడియా గురించి ఒక్క మాట ఇక్కడ గుర్తు చేయాలి సార్, మనం మర్చిపోకూడని విషయం. బ్రహ్మం చౌదరి, ఖమ్మ కార్పొరేషన్ చైర్మన్ బ్రహ్మం చౌదరి గారు, ఆయన కనీసం కాన్షియస్ లో కూడా లేకుండా హాస్పిటల్లో ఉంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి వాళ్ళ వైఫ్ మీద ఎన్ని రకాలుగా, ఎంత దారుణంగా, ఎంత జుగుప్సాకరంగా వైసీపీ సోషల్ మీడియా ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టింది.
ఎప్పటికో వద్దు, దీనికి ఆన్సర్ చేయమనండి. Okay, ఎవరు right. సోషల్ మీడియా ఎటువంటి Okay. దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది అనే దానికి ఉదాహరణ. కార్తీక్ సార్ ఒక్క నిమిషం టైం ఇస్తారా? ఇస్తానండి, మీరు మీరే కన్క్లూడ్ చేద్దరు కానీ ఒక నిమిషం అలా అయిపోయినవ్వండి. సోషల్ మీడియాపై ఆంక్షలు ఎలా చూడాలి, అది పారదర్శకంగా జరుగుతుందా లేదా అన్నది చర్చ. నిజానికి సోషల్ మీడియా మీద ప్రభుత్వాల ఆంక్షల కంటే సెల్ఫ్ కంట్రోలింగ్ అవసరం అనేది నా వ్యక్తిగత